చూసిన సినిమా అంటే ఇదే కళ్యాణ్ రామన్నకి బింబిసార తర్వాత సూపర్ హిట్ అంటే ఇదన్నా అసలే ఇలాంటి స్టోరీ నా లైఫ్లో చూడలేను ఎక్సలెంట్ స్టోరీ అంటే అప్పట్లో అంటే పాత అన్ని 20 years 30 years బ్యాక్ అంటే ఆ స్టోరీలు ఆ బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ అంటే మన సుభాష్ చంద్రబోస్ ఎలా ఉన్నాడో అంటే ఎలా యుద్ధం జరిగిందో సీక్రెట్ అనేసి అంటే ఒక స్టోరీలో మాత్రం డెప్త్గా హైలైట్ చూపించిన డైరెక్టర్ గారు నాకే చాలా బాగా నచ్చింది ఒకటి కళ్యాణ్ రామన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఇలాంటి సినిమా అందరూ ప్రతి ఒక్కరు చూడ ఎందుకంటే ఒక మంచి స్టోరీ మంచి ఎమోషనల్ మళ్ళీ మంచి ఫైటింగ్ సీన్స్ అంటే అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగినాయి అంటే సుభాష్ చంద్రబోస్ అంటే ఎంతమందిని పెట్టి ఎలా యుద్ధాలు జరిగినాయి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన స్వాతంత్రం ఎలా వచ్చిందో చాలా బాగా నీట్గా చూపించింది బ్రో ఒకటే కళ్యాణ్ రామన్న సూపర్ కళ్యాణ్ రామన్న యాక్టింగ్ అలా బింబిస్తారు తర్వాత అసలు ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అమ్మ నేనైతే కళ్యాణ్ రామన్న యాక్టింగ్ ఎప్పుడు చూడలే బ్రో బింబిసారకు మించి ఉంది బ్రో సినిమా స్టోరీ మాత్రం సూపర్ బ్రో ఒకటే సినిమా మాత్రం సూపర్ ఇంకోటి సంయుక్త అవ్వ ఆమె నడుము ఉందన్న ఒక సీన్ ఉంటుంది అన్న హీరో పరిచయం అప్పుడు నడుము మాత్రం మామూలు కూడా అసలు ఒక చచ్చిపోతారు ఆమె నడుము చూసి ఒకటే చెప్తా బ్రో సినిమా మాత్రం డెవిల్ సూపర్ హిట్ బ్రో జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామన్న తీసుకొచ్చే త్యాగం చేసాడు డైరెక్టరు సూపర్ నువ్వు తోపు డైరెక్టరు మామూలుగా కాదు మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి సినిమా 100% కావాలి ఎందుకంటే కొంతమందికి తెలియదు స్వాతంత్రం ఎలా వచ్చింది ఎంతమంది ప్రాణాలు తెగించారు ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది భయ్య మళ్ళీ ఇటు కొట్టేశాడు భయ్య హీరో ఓవర్గా చూసుకుంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్య హీరోయిన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ కోత కోసాడు హీరో మామూలుగా కాదు తెల్లోళ్ళు 2-3 బుల్లెట్లు వేసే లోపల మన హీరోని అమ్మ 6-7 బుల్లెట్లు వేసేస్తున్నాడు ఇది మళ్ళీ తెల్లోళ్ళకి మన ఇండియన్ పవర్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ సినిమా ద్వారా చూపించాడు భయ్య అది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఓవర్గా చెప్తున్నా ఎక్కడా కూడా అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా చూడాల్సిన సినిమా అది చాలా అంటే చాలా బాగుంది ఒక మాట తర్వాత ఒకటి తర్వాత ఒకటి సస్పెన్స్ ఈ సినిమాలో మీకు ఎండింగ్ దాకా కూడా ఆ సస్పెన్స్ ఏంటో కూడా తెలియకుండా సినిమా అయితే రన్ చేశారు సూపర్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన కళ్యాణ్ రామ్ ఇట్లా ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగిరేసుకోవాలన్నా దుమ్ము లేపేసినా అసలు ఏమైనా ఇచ్చి పడేసినా ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ ప్రతి డైరెక్షన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తామన్నా ఇక్కడ బోర్ అనేది లేదు ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే కళ్యాణం కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అనొచ్చు ఎందుకంటే అప్పట్లో 190 క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఒక బింబిసార క్యారెక్టర్ డిఫరెంట్ తీసుకుంటేనా మళ్ళీ ఇదొక క్యారెక్టర్ మళ్ళీ ఒక డేవిల్ అనేది ఒక క్యారెక్టర్తో వచ్చింది మళ్ళీ ఒక డిఫరెంట్ ప్రతి సీన్ మనం చూస్తాం మనం ఎంజాయ్ చేస్తామన్నా ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇంకా సీన్ తగ్గట్టు క్యారెక్టర్ తగ్గట్టు కళ్యాణ్ గారు ఇరగదీసేసిండు యాక్టింగ్ తగ్గట్టు ఇచ్చి పడేసిండనా అసలు ఎలివేషన్స్ ఏందన్నా ఆ సూపర్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతిదీ ఒక కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అది కూడా చాలా బాగుంది అసలు ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం కళ్యాణ్ హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్న హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది కళ్యాణంతో సెకండ్ మూవీ ఇది చాలా బాగా చేసింది ఎందుకంటే ఈ సినిమా మళ్ళీ మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ యంగ్ టైగర్ ఎట్లనో మళ్ళీ మనకు ఒక నందమూరి నుంచి మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ ఒక విశ్వరూపం చూపిస్తున్నాడు ఇది ఒక బింబిసార్లో ఒక విశ్వరూపం అలాగున్నది ఈ సినిమాలో విశ్వరూపం అలాగా చూపించేసిండు మళ్ళీ ఒక యంగ్ టైగర్కి మళ్ళీ ఒక టైగర్ వచ్చింది అనుకోవాలి మనం కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుంచి కాకపోతే ఇంకా మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలి కళ్యాణ్ రామ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే క్యారెక్టర్ బట్టి ఉంటుంది పార్ట్ 2 ఉంటుందా మనం చెప్పలేము అది ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అది వస్తుందో రాదో మనం ఏం చెప్పలేము ఇప్పుడు మనకైతే సినిమా మాత్రం స్టోరీ బాగుంది డిఫరెంట్ ఉంది కథ బాగుంది ప్రతిదీ సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు చూస్తే